వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మాసాంతంలో బంధువుల పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది కాబట్టి ఓపిక పట్టడం మంచిది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఒకసారి 4 సార్లు ఆలోచించండి సింహరాశి మిత్రులారా. కుటుంబంలో కలిసి విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి, నోరు జారకండి. మీ అన్నదమ్ముల మధ్య ఏమైనా సఖ్యత లోపమున్నా అవన్నీ తొలగించే అవకాశాలు ఉన్నాయి. అప్పుల సమస్యలు తలెత్తవచ్చు. సింహరాశి మిత్రులారా, తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక పట్ల మీకు ఉత్సాహం పెరుగుతుంది. కొంతమంది విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి, లేదా విదేశాల్లో వాణిజ్యం చేయాలనుకుంటున్న వాళ్ళకి ప్రయత్నం చేయండి. మాసం చివరిలో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి కార్యాలయంలో సహోద్యోగాల నుంచి కొంచెం ప్రెషర్స్ ఉంటాయి, జాగ్రత్త. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కింద వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రేమానురాగాలతో మాట్లాడండి. అధికారుల మద్దతు చాలా అవసరం కాబట్టి జాగ్రత్త. వ్యాపారం చేస్తున్న వారికి అంత ఆశించని ప్రయోజనం ఉండకపోవచ్చు, కొంచెం ఓపిక పట్టండి. మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకునేది ఇంకొక నెల తర్వాత ప్లాన్ చేయండి. స్త్రీలు, ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి.